నాకు హిందువులు చాలా విషయాల్లో నచ్చుతారు. ఎందుకో చెప్పనా? రాముడు గుడి ఉంది అనుకోండి, రామ్ భక్తులందరూ వెళ్తారు. మా ఏరియాలో కూడా వెలంపేట రామాలయం ఒకటి ఉంటది, గొల్లపేట రామాలయం ఒకటి ఉంటది, రెడ్ల రామాలయం ఒకటి ఉంటది. ఎవరు రామాలయంలో రాముడికి సంబంధించి నవమి జరిగిన ఇంకే కార్యక్రమాలు లేకపోతే వినాయకుడి విగ్రహాలు నిలబెట్టినా అందరూ వెళ్ళిపోతారు తప్ప ఇది పలానా వినాయకుడు, ఇది పలానా రాముడు అని అనుకోరు ఎవరు కూడా. కానీ క్రైస్తవ్యంలో ఎన్ని జబ్బులు ఉన్నాయంటే ఈ సభ ఎవరిది? యేసు ప్రభుదే. కానీ ఆహా, మా యేసు ప్రభుదా కాదా? మీ యేసు ప్రభు కాదు, అది ఇంకొక యేసు ప్రభు. మరి నీ దగ్గర ఉన్న యేసు ప్రభు ఎవరు? ఇతను సెపరేట్ యేసు ప్రభు. సిగ్గుపడాల్సింది పోయి అతిశయపడే దుస్థితికి వచ్చారు క్రైస్తవులు. నిజమా అబద్ధం? నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఇంత డైరెక్ట్ గా మాట్లాడితే ఎలాగండి బాబు అనకండి. నేను అంతే. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎలా అయితే బాగున్నావో అవతలుడు కూడా ఏమవ్వాలి? బాగుండాలి. ఇతరుల సుఖ దుఃఖాలలో మీరు కూడా ఏం తీసుకోవాలి? పాలి భాగం తీసుకోవాలి. అలాంటి మనస్తత్వం మీలో సంతరించుకోవాలి. అలాంటి ఆలోచన విధానం రావాలి. అలాంటి బ్రతుకు రావాలి.